2019లో అధికారంలోకి రాగానే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి సమర్థవంతంగా ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరేలా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలను తీర్చిదిద్దారు. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. ఈ రెండు వ్యవస్థలకు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా సైతం ప్రశంసలు లభించాయి. అలాంటి గొప్ప వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. దీనికి నిదర్శనమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు. వాలంటీర్లు అయితే అసలు వ్యవస్థలోనే లేరని కూటమి ప్రభుత్వం ప్రకటించిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తరువాత అనేక విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వాటిలో 1,34,000 మంది ఉద్యోగులను నియమించారు. సచివాలయాలు ప్రారంభమయ్యాక ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రతి పథకం ఇంటికే నేరుగా అందించడమే లక్ష్యంగా ఆయా సచివాలయాలు పనిచేయడం మొదలైంది. ప్రభుత్వ పథకాలు ఎన్ని రోజుల్లో అందిస్తారో వివరంగా డిస్ప్లే బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లను నియమించారు. వారి ద్వారా అర్హులందరికీ స్కీమ్లు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల 1న వాలంటీర్లే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసేవారు. ఇలా 5 ఏళ్ల కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ఓ స్వర్ణయుగమనే చెప్పొచ్చు. వాలంటీర్ల సచివాలయ వ్యవస్థలను చూసిన చంద్రబాబు వారిని తప్పుదోవ పట్టించడానికి కుట్ర పన్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు కూటమి నేతలతో ప్రచారం చేయించారు. ఆ మేరకు లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వాలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడేలా నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. వారిని నెమ్మదిగా తప్పించారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోపక్క తమ ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. వివిధ పద్ధతుల ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్నారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేస్తున్న కూటమి సర్కార్పై ఆగ్రహం ప్రకటిస్తూ విజయవాడలో వాలంటీర్లు బ్యాక్ వాక్ నిర్వహించారు. మాట తప్పిన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతూ వెనక్కి నడిచి తమ నిరసనను తెలియజేశారు. ఒకప్పుడు టీడీపీ హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మొత్తం జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే పనిచేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారట. ఇప్పటికే సచివాలయాలపై పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ నేతలు అక్కడకు వచ్చే ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, సంక్షేమ పథకాలు అందాలంటే తమ పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన కూటమి సర్కార్ కేవలం గత ప్రభుత్వం తాలూకు ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్రలతోనే సాగుతోంది. ఇప్పటికే జగన్ హయాంలో ప్రారంభించిన పథకాలన్నీ నిలిపివేసింది. తాజాగా సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రజల్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరలా జన్మభూమి కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.